చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రార్థన చేసుకుని కూడుకుని ప్రారంభించుకుందాం. రవి మనోహర్ అన్న ప్రార్థన చేసి కూడుకుని ప్రారంభించుకుందాం. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడు, సర్వ సృష్టి నిర్మాణకుడు అని మన మీకే స్తుతులు, స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4462వ రోజుకు మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రములు. మరి మా ప్రభువ, ఆగకుండా నిర్విరామంగా మీ దాసుని నడిపించుటలు మీరు మా ప్రభు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రములు. మీ దాసులు బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, సంఘాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. కరుణా సంపన్నుడ, మహిమగల దేవ, ఈ రోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ప్రియులు పేతురు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి మా ప్రభువ, ఈ రోజు వాక్యం అందించబోయే బ్రదర్ వెంకటరమణ గారిని బట్టి మేము స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాట పాడువారిని, ప్రార్థన చేసేవారిని కూడా మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. ఈ కూడిక ఎలాంటి అవాంతరాలు జరగకుండా, మా ప్రభా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా జరిగించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చేవారు ఇంకా ఎవరన్నా ఉంటే త్వరపరిచి నడిపించండి. మీ దాసుని ద్వారా అందించబోయే మరి మా సందేశం మా అందరికీ మా ప్రభ మేలుకరంగా ఉన్నట్లు, మీరు అక్కడ కొరకు సిద్ధపరచున్నట్లు కృప చూపించమని, ప్రతి విధమైన శోధన ఆటంకాలను తొలగించమని మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించుకుంటాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలన్నా. వందనాలు. ప్రార్థించిన రవి మనోహర్ అన్నకు వందనాలు. మన మధ్యలో గాయకులు నాతనన్న పాట పాడి ప్రభును గణపరుస్తారు. నాతను రాలేదు, జయచంద్రరావు ఉన్నాడు. జయచంద్రరావు అన్న పాట పాడి ప్రభును స్తుతిస్తారు. అన్న వందనాలు. చూడకపోయిన తోలు రాలేదా? జయచంద్రరావు అన్న వందనాలు. అన్న వందనాలు అన్న. వందనాలు వందనాలు అన్న. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా. ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ఆరాధించెదా అరుణోదయమునా, అమరుడ నిన్నే ఆశ తీరా. ఆరాధించెదా అరుణోదయమునా, అమరుడ నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన పాలకా, అందుకో నా స్తుతి మాలికా. ఆశ్రిత జన పాలకా, అందుకో నా
స్తుతి మాలికా ధవలవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా మతిలేని నన్ను శృతి చేసినావే మృతి నుండి నన్ను బ్రతికించినావే మతిలేని నన్ను శృతి చేసినావే మృతి నుండి నన్ను బ్రతికించినావే నీ స్తుతినే పాడెద దేవా నా పతివని పొగడెద ప్రభువా నీ స్తుతినే పాడెద దేవా నా పతివని పొగడెద ప్రభువా ధవలవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవలవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడిదని ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము అన్న వందనాలన్న ప్రభువు నాను వందనాలు చెల్లిస్తున్నామన్నా. ఇప్పుడు మన మధ్యలో వెంకటరమణ గారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉంటుండగా వాక్య సహాయం కొరకు మన ప్రియులు బర్నబాస్ అన్న ప్రార్థన చేస్తారు. వాక్య సహాయం కొరకు బర్నబాస్ అన్న ప్రార్థన చేస్తారు. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం వేకువజామున మీ జీవ వాక్కులు వినటానికి నాయన మీ జ్ఞాన వచనాలు విని మా వ్యక్తిగత కుటుంబ భక్తి జీవితాలు సరి చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ధన్యతకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుష్యుడు రొట్టెలను మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించాలని మీరు సెలవిచ్చారు. మీరు మాతో మాట్లాడుతుండగా ప్రతి మాటను మేము జాగ్రత్తగా విని మా జీవితాలకు అనుభవించుకొని మేము మేలు పొందుటకు ఆత్మీయ అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. మాట్లాడే మీద ఆస్తుంది మీ ఆత్మ చేత బలపరిచి చిత్తానుసారంగా నడిపించుకోండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరుచుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన బర్నబాస్ అన్న గారికి ప్రభు పేరిట వందనాలు. ఇప్పుడు మన మధ్యలో వాక్యం అందించడానికి టి వెంకటరమణ గారు ఉంటున్నారు అనంతపురం నుంచి. 6 గంటల వరకు మనకు వాక్యం అందిస్తుండగా మనం అందరం మ్యూట్ లో ఉండి శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రభు నామున చేరి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో గల్తీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను ఈ ఉదయకాలమున మనము గమనిస్తాం. గల్తీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో కొన్ని వచనాలను చదువుతాను, గమనించండి. 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్నా చూచుకున్నానా?
దేవుని దయను చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా మీ స్తోత్రములు, మహాగణుడా మీ స్తోత్రములు, సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు లేని తండ్రి మీ స్తోత్రములు. అన్ని నామముల కంటే పైనామమైన యేసునామమును జ్ఞాపకం చేసుకునే దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మీ వాక్యాన్ని నాయన బోధించడానికి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి తండ్రి. దూరం నుంచి దగ్గర నుంచి వింటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాం. నాయన వాక్యాన్ని అందించనైనటువంటి మీ దీనదాసులతో మీరుండండి. మీ యొక్క ఆత్మ నింపుదల, ఆత్మాభిషేకం, ఆత్మ నడిపింపు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆటంకపరిచే సైతానీయమైన చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో దూరపరుస్తుండగా పరలోకం నుంచి దూరపరచమని వేడుకుంటున్నాం. ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కనికరం కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో ప్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈరోజు గల్తీయులకు రాసినటువంటి పత్రిక నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ యొక్క పత్రికను అపోస్తులైనటువంటి పౌలు రచించాడు. ఈ యొక్క పత్రికలో 6 అధ్యాయాలు 149 వచనాలు ఉన్నట్టుగా మనము గమనిస్తాం. ఏ పత్రికనైనా కూడా మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఎవరు రచించారు, ఎవరికి అది వ్రాయబడింది, ఎందుకు వ్రాయబడింది అనే 3 ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాలి. ఈ పత్రికను రచించినది పౌలు భక్తుడు, అపోస్తులైనటువంటి పౌలు. ఈ యొక్క పౌలు ఇజ్రాయిలు వంశస్థుడు, బెన్యామీను గోత్రికుడు. 8వ రోజున సున్నతి పొంది ధర్మశాస్త్ర బోధకుడైన గమాలియేల్ దగ్గర విద్యాభ్యాసము చేసినవాడు. పౌలు పరిసయ్యుడు. పరిసయ్యులు మొదటి నుంచి కూడా యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వారు. ఆయన మెస్సియాని, లోకరక్షకుడని, దేవుని కుమారుడని వారు అంగీకరించేవారు కాదు. ఆయన్ను సిలువ వేసి చంపడానికి ప్రధాన కారకుడు వాళ్ళు. ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత, సంఘము ఏర్పాటైన తర్వాత సువార్తకు పరిచర్యలు అడుగడుగున ఆటంకపరిచేటటువంటి వారు. అందులో పౌలు ప్రధానుడు. తర్వాత కాలంలో పౌలు రక్షణ పొంది ఉంది. రక్షణ పొందినటువంటి ఈ యొక్క పౌలు యొక్క జీవితం సమూలంగా మారిపోయింది. ఈ పత్రిక గలతీయులకు రాయబడి ఉంది. అంటే ఒక నిర్దేశించినటువంటి సంఘానికి కాకుండా గలతీ ప్రాంతంలో ఉండే కొన్ని సంఘాలకి పత్రిక రాయబడింది. పౌలు గారు గలతీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కొన్ని సంఘాలలో వాక్యాన్ని ప్రకటించారు. ఆ యొక్క సంఘాలకు ఈ పత్రిక రాయబడి, ఎందుకు రాయబడిందంటే పౌలు రక్షణ పొంది తన సువార్త దండయాత్రలు ప్రారంభించేటటువంటి నాటికి సంఘాలలో క్రైస్తవులు, అన్ని యూదులు కూడా ఉండేటటువంటి వారు. యూదులైనటువంటి క్రైస్తవులు అన్యులైనటువంటి క్రైస్తవుల పైన ధర్మశాస్త్రం పాటించాలి అని ఒత్తిడి తీసుకుని వచ్చేటటువంటి వారు. ఎందుకంటే నమ్మినటువంటి యూదులకు నమ్మనటువంటి యూదుల నుండి చాలా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చెప్పేవారంటే, మేము యేసు ప్రభువును అంగీకరించాం, కానీ యూదా మతంలోనే ఉన్నాము, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెబుతూ
అన్యులపైన ఒత్తిడి తెచ్చేవారు. మీరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల ద్వారానే రక్షణ. ఎవరైనా రక్షణ యేసుక్రీస్తు ద్వారానే, అయితే యేసుక్రీస్తు మాత్రమే సరిపోడు. రక్షణ విశ్వాసం ద్వారానే, అయితే విశ్వాసం మాత్రమే సరిపోదు. రక్షణ కృప ద్వారానే, అయితే కృప మాత్రమే చాలదు. విశ్వాసానికి కృపకు యేసుక్రీస్తుకు ధర్మశాస్త్రము కలపవలసినటువంటి అవసరం ఉంది. అంటే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను పాటిస్తూనే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే రక్షణ పొందుతారు అని వారు తెలియజేయడము జరిగింది. ఈ విషయము పౌలుకు తెలిసిన తర్వాత చాలా తీవ్ర మనోవేదనకు పౌలు గారు గురై, విశ్వాసము యేసుక్రీస్తు ద్వారానే, కృప ద్వారానే, విశ్వాసం ద్వారానే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ శరీరియు నీతిమంతుడుగా తీర్చబడదు. ధర్మశాస్త్రము నిష్ప్రయోజనమైనటువంటిది. ధర్మశాస్త్ర ఆజ్ఞల ద్వారా ఎవరికి రక్షణ లభించదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన జరిగించినటువంటి ఆ శిలువ కార్యం ద్వారానే మాత్రమే రక్షణ లభిస్తుంది అని పౌలు భక్తుడు ఆ ఉద్దేశంతోనే ఈ పత్రిక రాయడము జరిగింది. ఈ పత్రికలో కొన్ని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మీ దృష్టికి తీసుకురావాలని ఈ ఉదయకాలము నేను ఇష్టపడుతూ ఉన్నాను. 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకున్నదా చూచుతున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును ఆకపోవుదును అని ఈ యొక్క వాక్య భాగంలో మనము స్పష్టంగా గమనిస్తున్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మనుషుల మెప్పు కోరలేదు, దేవుని మెప్పును మాత్రమే కోరుతూ ఉన్నాను అని అంటున్నాడు. వాస్తవంగా లేఖనం ఏం చెప్తుందంటే, దేవుడు మానవుణ్ణి తన సంతోషం కోసం సృష్టించాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైనటువంటి యెహోవా సెలవిచ్చిందేమనగా అన్నాడు. నీవు నేను దేవుని చేత సృష్టించబడినాడు. దేవుడే మనల్ని సృష్టించాడు. నిన్ను నీవు సృష్టించుకోలేదు, నన్ను నేను సృష్టించుకోలేదు. దేవుడు మనలందరినీ సృష్టించాడు. అయితే ఏ ఉద్దేశంతో సృష్టించాడు? ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ విధంగా గమనిస్తాం. ప్రభుకి ఏది ప్రీతికరమైనటువంటిదో పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అని మనము గమనిస్తున్నాం. ప్రభువుకి ఏది ప్రీతికరమైనటువంటిదో మూల భాషలో రాయబడింది. ప్రభువును ఏది సంతోషపరుస్తుందో, ఆయనకి ఏది సంతోషాన్ని కలుగజేస్తుందో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధం వలె నడుచుకునండి. అంటే దేవునికి ఏది సంతోషం కలుగజేస్తున్నాడో దాని చేయవలసినటువంటి బాధ్యత మానవుని పైన ఉంది. అంటే జీవితం యొక్క ఉద్దేశము దేవుణ్ణి సంతోషపరుట కానీ మనుషులను సంతోషపరుట కాదు అనేటటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనుషులను సంతోషపరచకూడదని చెప్పడం లేదు. మనుషులను సంతోషపరచాలి, మనుషులతో మంచిగా ఉండాలి, అందరికీ సహాయము పొందాలి, అందరి మన్నలను పొందాలి. మనుషులను సంతోషపరచడంలో తప్పు లేదు. కానీ అయితే దేవుని సంతోషం ముఖ్యమా, మనుషుల సంతోషం ముఖ్యమా? దేవుని మెప్పు ముఖ్యమా, మనుషుల మెప్పు ముఖ్యమా? దేవుని దయ ముఖ్యమా, మనుషుల దయ ముఖ్యమా అని అటువంటి వైరుధ్యం వచ్చినప్పుడు, అటువంటి సమయంలో దేవుని సంతోషానికే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ మనుషుల సంతోషానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అయితే దురదృష్టవశాత్తు మనుషులను సంతోష పెట్టడానికే ప్రయత్నం చేస్తాడు. దేవుని అంతగా లెక్క చేయడు, దేవుని సంతోషం గురించి అంతగా లెక్క చేయరు, దేవుని దయ గురించి, దేవుని మెప్పుల గురించి అంతగా లెక్క చేయరు. చాలా మంది మనుషులను సంతోష పెట్టడానికే జీవితాలు త్యాగం చేస్తారు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు మనుషులను సంతోష పెట్టడానికే. అంటే తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఉపాధ్యాయులు లాంటి ఇతరులను సంతోష పెట్టడమే జీవిత ధ్యేయంగా చాలా మంది కలిగి ఉన్నారు. అంటే మనుషులను సంతోష పెట్టడానికి ఎన్ని శ్రమలైనా పడతారు, ఎన్ని కష్టాలైనా పడతారు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటాడు, ఎన్ని వ్యయ ప్రయాస పొందుతారు.
కానీ దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క మెప్పును చాలా సమయాల్లో నిర్లక్ష్యం చేస్తారు. ఒకటి గమనించండి, కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టడం అనేటటువంటిది మానవ జీవితం యొక్క ధ్యేయం. దేవునికి బదులుగా, దేవునికి వ్యతిరేకంగా మనుషులను సంతోషపెట్టడం అనేటటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి విషయం. అది చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుందని లేఖనంలో చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. కాబట్టి కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తాను. అహరోను బంగారు దూడను తయారు చేశాడు మనుషులను సంతోషపెట్టడానికి. అప్పుడు మోషే గారు అన్నారు, గద్దించారు ఈ యొక్క అహరోను. అప్పుడు అహరోను అన్నాడు, నా ఏలినవాడా, నీ కోపము నా మీద మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులు అనేటటువంటి విషయం నీకు తెలియను. మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించినటువంటి ఈ మోషే ఏమైనాడో మాకు తెలియదు. మా ముందు నడుచుటకు దూత, ఒక దేవతను నీవు తయారు చేయమని వాళ్ళు నన్ను అడిగారు. మీ దగ్గర ఎవరి దగ్గర బంగారు ఉందో ఊడదీసి నా దగ్గరికి తీసుకురమ్మన్నారు. వారు తీసుకొచ్చారు, నేను అగ్నిలో వేశాను, అది దూడ ఆకారమైంది అని. దాని ఫలితం ఏమిటి? మనుషులను సంతోషపెట్టడానికి అహరోను ప్రయత్నం చేశాడు. దాని ఫలితం ఏమిటంటే 3000 మంది హతం అయిపోయారు. ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితి చూడండి. మరొక ఉదాహరణకు మీకు తెలియజేస్తాను. సంసోను గారు దెలీలాను సంతోషపరచుటకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. దెలీలా అనింది, నా యందు ఇష్టం లేకున్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు ఎందుకు చెబుతున్నావు? ఉమ్మారు నన్ను ఎగతాళి చేస్తుంది, నీ యొక్క బలము ఎక్కడ ఉన్నదో నాకు తెలియజెప్పలేదు అని ప్రతిదినము మాటల చేత బాధించుతూ విసిగించినందున అతను చనిపోవడానికి ఇష్టపడినటువంటి వాడై తన అభిప్రాయం అంతా దెలీలాకు చెప్పివేశాడు. నేను తల్లి గర్భం నుండి దేవునికి నాజీరు చేయబడిన వాడను. నా తల మీద మంగళ కత్తి పెట్టలేదు. ఒకవేళ నాకు క్షౌరం చేసిన ఎడల నా యొక్క గొప్ప బలం అనేటటువంటిది నా నుండి తొలగిపోవును అని అన్నాడు. అభిప్రాయం తెలుసుకున్నటువంటి దెలీలా ఫిలిష్తీయుల ద్వారా క్షౌరం చేయించడం వల్ల బలం అనేటటువంటిది ఆయన సంసోను నుంచి తొలగిపోయింది. తొలగిపోయిన వెంటనే అతన్ని బంధించి బానిసగా చేసి కొన్ని తిరగలు విసిరి చివరకు చంపివేశాడు. అంటే చూడండి, ఒక స్త్రీని సంతోష పెట్టడానికి ఈ యొక్క సంసోను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా మరొక ఉదాహరణ మనం చూస్తే, సౌలు ఆనాటి ప్రజలను సంతోష పెట్టడానికి కోసం కొన్ని బలిసినటువంటి జంతువులను దాచిపెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, అమాలేకీయులను సమూలంగా నిర్మూలన చేయాలి. పిల్లలనేమి, పెద్దలనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, గార్ధపులనేమి, ఒంటెలనేమి అన్నిటినీ సమూలంగా నిర్మూలన చేయమన్నాడు. అయితే తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారిని సంతోష పెట్టడానికి కొన్నిటిని దాచిపెట్టుకున్నారు. సమయాలు వచ్చినప్పుడు సమయాలను సంతోష పెట్టడానికి సౌలు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చానన్నాడు. కానీ నెరవేర్చాడా? నెరవేర్చలేడు. మనుషులను సంతోష పెట్టడానికి కొన్ని దాచుకున్నాడు. దాని యొక్క ఫలితం ఏమిటి? రాజ్యాధికారాన్ని పూర్తిగా కోల్పోయాడు. అదేవిధంగా మరొక ఉదాహరణ మీ దృష్టికి తెస్తాను. బిలాము బాలాకును సంతోష పెట్టడానికి దేవుడు శపించకూడదు అన్నటువంటి ఇజ్రాయేలీలను శపించడం వలన ఖడ్గం చేత చంపబడిరాలని మీ దృష్టికి నేను తెస్తూ ఉన్నాను. మరొక ఉదాహరణగా సొలొమోనును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క సొలొమోనుకు 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండేటటువంటి వారు. అతను వృద్ధాప్యములు ఈ సొలొమోనును, అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. అక్కడ వ్రాయబడి ఉంది, భార్యలను సంతోష పెట్టడానికి ఈ యొక్క సొలొమోను ఏం చేశాడంటే, అస్తరోత్ అనేటటువంటి సీదోనీయుల దేవతను, అదేవిధంగా మిల్కోమ్ అనేటటువంటి అమ్మోనీయులైనటువంటి హేయమైనటువంటి దేవతలను పూజించి ఆరాధించడము జరుగుతుంది. తన తండ్రి అయిన దావీదు వలె దేవుని ఎడల యథార్థంగా లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దాని ఫలితము ఏమంటే, సొలొమోను తర్వాత ఇజ్రాయెల్ రాజ్యము 2 విభాగాలుగా విభజించబడింది. మరొక ఉదాహరణ మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. అదేమిటంటే, మనము గమనిస్తే పిలాతు జనులను సంతోషపరచడం కోసం అల్లరి ఎక్కువ అవుతుందని
తన వల్ల ఎటువంటి ప్రయోజనము లేదని తెలుసుకున్న తర్వాత నీళ్లను తీసుకొని జనుల యొక్క చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిర్దోషినని ప్రకటించి యేసు ప్రభువును సిలువకు అప్పగించాడు. యేసు ప్రభువును సిలువకు అప్పగించింది ఎందుకంటే మనుషులను సంతోష పెట్టడానికి. ఆయన నిర్దోషని పిలాతుకు తెలుసు. బరబ్బాను శిక్షించి యేసు ప్రభువును విడుదల చేయాలనే ఆలోచన ఉంది. అయితే మనుషులు బరబ్బాను విడుదల చేయమన్నారు, యేసును సిలువ వేయించమన్నాడు. యేసు ప్రభు అందుకని మనుషులను సంతోష పెట్టడానికి యేసు ప్రభువును సిలువ వేయించి తన ఆత్మను నరకంలో పడవేసుకున్నాడు. ఈ దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే, దేవునికి బదులుగా మనుషుల సంతోషాన్ని వెదికేవారు, మనుషుల మెప్పును వెదికేవారు, మనుషుల యొక్క దయను సంపాదించుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారు. విషాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉందని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ విధంగా గమనిస్తాం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, వాక్యాన్ని సరైన విధంగా బోధించేటటువంటి ఉపదేశకునిగా నిన్ను నీవే దేవునికి కనపరచుకుడుము అని పౌలు గారు తిమోతికి రాస్తూ ఉద్బోధించాడు. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క యోగ్యులుగా మనం ఉంటామో అప్పుడు దేవునికి సంతోషాన్ని కలుగజేస్తాం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. అంటే అపోస్తులను పేతురును కొంతమంది ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదు అని ఆజ్ఞాపించారు. అప్పుడు పేతురు అన్నాడు, మేము మనుషులకు లోబడవలన, దేవునికి లోబడవలన, మనుషులను సంతోషపరచవలన, దేవుణ్ణి సంతోషపరచవలన, మనుషుల దయను మేము పొందాలా, దేవుని దయను పొందాలా, మీరే చెప్పండి ఏది న్యాయము అన్నాడు. అంటే మేము దేవుని సంతోషం కోసమే మేము ప్రయత్నం చేస్తామని పేతురు అన్నాడు. యేసు ప్రభు తనకు సంభవించబోయేటటువంటి స్త్రీలు ఆ శ్రమలను గూర్చి తన శిష్యులకు చెప్పినప్పుడు అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీకు ఇది ఎంత మాత్రమును సంభవించకూడదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు పేతురు వైపు చూస్తూ అన్నాడు, సాతానా నీవు నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మాత్రమే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచలేదు, నీవు నాకు అభ్యంతరకారముగా ఉన్నావని ప్రభు అన్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన్ని మాత్రమే సంతోషపరచాలి, దేవుని మెప్పు కొరకు మాత్రమే జీవించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ యొక్క ఉదాహరణలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనము దేవుణ్ణి సంతోషపరచడమే జీవితం యొక్క ప్రధాన ధ్యేయమని భావించి అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రయత్నం చేయాలని గలతీ పత్రిక ద్వారా ఈ గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మనము గమనిస్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి సత్యాన్ని గమనిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి మీ దృష్టికి తెస్తాను. పూర్వమందు యూదామతుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపర్యాచారం మందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులు సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యము నొందితనని నా నడవడిని గురించి వింటిరి. అదేవిధంగా 1వ అధ్యాయంలోనే 23వ వచనం చూడండి. మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి అని మనం ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ పౌలు గారు రక్షణ పొందక ముందు దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించేటటువంటి వాడు, సువార్తను అడ్డుకునేటటువంటి వాడు, క్రైస్తవులను బంధించేవాడు, క్రైస్తవులను చంపడానికి అనుమతించేవాడు, ప్రయత్నము చేసేటటువంటి వాడు. అయితే ఏ క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడో ఆ క్రైస్తవ్యానికి ఈ పౌలు గారు నాయకుడయ్యాడు. ఏ క్రీస్తును ద్వేషించాడో ఆ క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేటటువంటి వాడుగా అయ్యాడు. పౌలు యొక్క గత జీవితానికి ప్రస్తుత జీవితానికి
చాలా చాలా తేడా ఉంది. రక్షణ పొందడానికి ముందు క్రైస్తవులను హింసించిన వాడు, క్రీస్తు నామానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు, క్రైస్తవాన్ని భూమి మీద లేకుండా నిర్మూలన చేయాలని ప్రయత్నం చేసినటువంటి వాడు. ఎప్పుడైతే రక్షణ పొందాడో, ఎప్పుడైతే ప్రభు దమస్కు మార్గంలో అతనికి దర్శనమిచ్చి అతని యొక్క జీవితాన్ని మార్చాడో, ఆ తర్వాత అతని యొక్క జీవితము సమూలంగా మారిపోయిందని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ఆయన 14 పత్రికలు రాశాడు. అవి బైబిల్లో చేర్చబడి ఉన్నాయి. ఆ యొక్క ఈ పత్రికల్లో రాయబడినటువంటి సత్యాలను క్రైస్తవులు అన్యులు కూడా ప్రతి తరములోనూ చదువుకుని తమ జీవితాలను మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. పౌలు అనేక ప్రాంతాలకు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు. రోము, టర్కీ, గ్రీకు, చిన్న ఆసియా లాంటి అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి యేసు ప్రభును ప్రకటించాడు. పౌలుకు ముందు క్రైస్తవం అనేది యూదా మతంలో కేవలం ఒక శాఖగా మాత్రమే పరిమితమై ఉండేది. పౌలు తరువాత అది సర్వవ్యాప్తమైనట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను రాశాడు. ధర్మశాస్త్రం ద్వారా ఈ యొక్క ఆజ్ఞలను పాటించడం వల్ల కాక కేవలం విశ్వాసం ద్వారానే కృపచేతనే మీరు రక్షింపబడినారని గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని రాశాడు. ఇంకా అన్నాడు, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అని అన్నాడు. ఆయన యొక్క మాటలు ప్రతి తరములోనూ మనుషులకు గొప్ప స్ఫూర్తిని కలుగజేస్తూ అనేకులను మారుస్తూ ఉన్నాయి. ఆ కాలంలోనే పౌలు గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు 50 లక్షల మంది ప్రజల పైన తన ప్రభావాన్ని చూపినట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ్యం అభివృద్ధి చెందడానికి పౌలు గారు చూపినటువంటి కృషి, చేసినటువంటి ప్రయత్నము అనితర సాధ్యమైనటువంటిది అని మనము చూస్తున్నాం. పౌలు జీవితం ద్వారా మనం గమనించేది ఏమిటంటే, దేవుని యొక్క చిత్తానికి ఎవరు అతీతులు కారు. గతము ఏ విధంగా ఉన్నప్పుడు కూడా భవిష్యత్తును, వర్తమానాన్ని ఎవరైనా మార్చుకోగలరు. గతము అనేటటువంటిది ఎంత చెడ్డగా ఉన్నప్పుడు కూడా, ఎంత దుర్మార్గంగా ఉన్నప్పుడు కూడా భవిష్యత్తును మార్చుకోవచ్చు. పౌలు గారు రక్షణ పొందకుండా ఎటువంటి వాడు? ఒక నరహంతకుడు, దుర్మార్గుడు, హింసించే హింసకుడు, హానికరుడు. కానీ రక్షణ పొందిన తర్వాత గొప్ప భక్తుడు, పరిశుద్ధుడు, తర్వాత అపోస్తుడు అయ్యాడు. చూడండి, రక్షణకు ముందు జీవితానికి, రక్షణ పొందినటువంటి జీవితానికి మధ్య చాలా చాలా తేడా ఉంది. ఎలాంటి వాడుగా అయ్యాడంటే ఊహకు అందరి విధంగా అభివృద్ధి చెందాడు. ఒక సత్యాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి నేను తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక వ్యక్తి యొక్క గతము అతని యొక్క వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయించదు. ఫాస్ట్ కెనాట్ డిటర్మైన్ ది ప్రెజెంట్ అండ్ ది ఫ్యూచర్. అంటే గతం అనేటటువంటిది భవిష్యత్తును ప్రభావితం చేయదు. గతము భవిష్యత్తును ఆటంకపరచదు. ఫాస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్, ఫాస్ట్ ఈజ్ ఓవర్. స్టాప్ చీటింగ్ యువర్ ఫ్యూచర్ విత్ యువర్ పాస్ట్. నీ యొక్క గతం ద్వారా నీ యొక్క భవిష్యత్తుకు ద్రోహం చేసుకోకూడదని ప్రభువు నామమున మనవి చేస్తున్నాను. గతంలో నీవు ఎన్ని తప్పులైనా చేసిండొచ్చు, ఎన్ని పాపాలైనా చేసిండొచ్చు, గతంలో ఎన్ని దుర్మార్గమైనటువంటి కార్యాలైనా చేసిండొచ్చు. అయితే భవిష్యత్తు అనేటటువంటిది ఉంది. నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయవచ్చు. చేసేటటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. నీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం అనేటటువంటిది నీ చేతిలో ఉంది. కాబట్టి అసాధారణమైనటువంటి అభివృద్ధిని నీవు పొందగలవు. అయితే అందుకు నీవు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు, డ్రీమ్ 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 అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డ్రీమ్స్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ ఇంటూ యాక్షన్స్ అని అన్నారు. కలలు కనండి, మీ భవిష్యత్తు గురించి కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి. మీ కలలను ఆలోచనలుగా మార్చుకోనండి, ఆలోచనలు క్రియలుగా మార్చుకోనండి అని ఆయన అన్నారు. అంటే ఎవరైనా కూడా కాబట్టి భవిష్యత్తుకు గురించి కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేసినప్పుడు
ఎవరైనా కూడా ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకునేటటువంటి అవకాశం ఉంది. గతం అనేది ఒక అనుభవాల యొక్క ఆస్తి. గతం నుంచి మనము గతంలో చేసినటువంటి తప్పులను సరిచేసుకొని అభివృద్ధి వైపు దూసుకెళ్ళేటటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉందని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఎవరు నిరాశ నిస్పృహలకు గురి కావాల్సిన అవసరం లేదు. నేను తీవ్రమైన తప్పులు చేశాను, తీవ్రమైన లోపాలు నాలో ఉన్నాయి, డబ్బు లేదు, అధికారం లేదు, హోదా లేదు, కాబట్టి నేను అభివృద్ధిలోకి రాలేనని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. గతము అనేటటువంటిది తల్లి లాంటిది అయితే వర్తమానము భవిష్యత్ అనేది బిడ్డల లాంటిది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. తల్లి ఎప్పుడు తన బిడ్డలు తనకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. తల్లి బిడ్డల కోసం ఎప్పుడూ త్యాగాన్ని చేయడానికి సిద్ధపడుతుంది. ఎన్ని కష్ట నష్టాలైనా తల్లి తన బిడ్డల కోసం పడడానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి గతం తల్లి అయితే భవిష్యత్తు అనేటటువంటి బిడ్డలైతే మనం ఏం చేయాలంటే మన భవిష్యత్తును మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. గతం ఏ విధంగా ఉన్నా కూడా భవిష్యత్తును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది ఎప్పుడు గతంలోనే జీవిస్తుంటారు. గతంలో చేసినటువంటి తప్పులను, గతంలో ఉండే లోపాలను, గతంలో చేసిన పాపాలను తలంచుకుంటూ కురిగిపోతూ గతాన్ని భవిష్యత్తుగా మార్చుకుంటూ ఉంటారు. గమనించండి, ఎవరైతే గతంలో జీవిస్తుంటారో వారు గతాన్ని భవిష్యత్తుగా మార్చుకుంటున్నారు అనేటటువంటి సత్యాన్ని ఎవరు మర్చిపోకూడదు. గతానికి భిన్నంగా జీవించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి పరిపూర్ణులంటూ భూమి మీద ఎవరు లేరు. అంటే పరిపూర్ణులనే దేవుడు దలుచుకుంటే పరిపూర్ణమైనటువంటి మనుషుల్నే తన సేవలు దేవుడు వాడుకోవాలని ఇష్టపడితే భూమి మీద ఆయనకి ఎవరు దొరకరు. ఒక ఉదాహరణకు మనం గమనిస్తే పేతురు గారు యేసు ప్రభును ఎరుగనని 3 సార్లు బొంకాడు. అయితే యేసు ప్రభు పేతురును వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదు. ఆయన్ను బహుబలంగా సంఘ నిర్మాణం కోసం వాడుకున్నాడు. పేతురును వదిలిపెట్టినటువంటి దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టాడు. కాబట్టి నీ గతం ఏ విధంగా ఉన్నా సరే, ఎంత భ్రష్టత్వంతో నీ గతం ఉన్నా సరే, నీవు దేవునికి లోబడితే నిన్ను అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. నీ జీవితం పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఓపికతో దేవుణ్ణి వెంబడిస్తే, నీవు సహనంతో ఆయన్ని వెంబడిస్తే, ఆయన్ను కోరుకుంటే, ఆయనకు సమర్పణ చేసుకుంటే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. నీ భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును నీకు ఇస్తాడని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో చదవడానికి రెఫరెన్స్లు చూసుకోవడానికి సమయం లేదు. అయితే చెప్పేస్తాను, మనం గమనించండి. ఏప్రిల్కి రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడి, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్తయో దాన్ని కొనసాగించు వారైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములు ఓపికతో పరుగెత్తదము అని రాయబడి ఉంది. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కోసమై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడైన మనము చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క గతము కాబట్టి చాలా హింసలతో, బాధలతో కూడుకున్నటువంటిది. సిలువను ఆయన సహించాడు, సిలువేయబడినాడు, రక్తాన్ని కార్చాడు, కొట్టాల చేత కొట్టబడినాడు. గతం ఆ విధంగా ఉంది. భవిష్యత్తు ఉంది. తానే ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏమిటి? దేవుని సింహాసనం పైన, ఏకంగా దేవుని సింహాసనం పైన ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడవుట. ఆ ఆనందం కోసమే ఏమన్నాడు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. నీవు కూడా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. నీవు కూడా కాబట్టి ఎటువంటి త్యాగాన్నైనా నీ భవిష్యత్తు కోసం నీవు చేయడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే అలా సిద్ధపడతావో నీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం నీవు కృషి చేస్తున్నావని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఒకటి గమనించండి, జీవితము పూలపాన్పు కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఉడిదుడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో మలుపులు, ఎన్నో హృదయ విధారకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నీ జీవితంలో, నా జీవితంలో మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా అదే విధంగా ఉంటాయి. నీవు ఎవరైతే గొప్పవారని అనుకుంటున్నావో వారు కూడా తీవ్రమైన తప్పులు చేసిన వారే, వాళ్ళు కూడా ఓడిపోయినటువంటి వారే. అయితే వారిలో గొప్పతనం ఉంది. అదేంటంటే ఓటమిని వారు అంగీకరించలేదు.
వారు ప్రయత్నాన్ని విరమించుకోలేదు, విజయం సాధించే వరకు కృషి చేశారు. ఉదాహరణకు అబ్రహాం లింకన్ గారు 30 సంవత్సరాలు ప్రతి విషయంలోనూ ఓడిపోయారు. ఏ ప్రయత్నం చేసినా ఓటమే. ఒక ఎలక్షన్లో నిలబడినా కూడా ఓటమే. ఓడిపోయి 30 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత చివరకు అఖండ మెజారిటీతో గెలిచి అమెరికా యొక్క రాష్ట్రపతి అయ్యారు. మరొక ఉదాహరణగా థామస్ ఆల్వా ఎడిషన్ గారు, ఆయన ఒక బల్బును కనుగొనడానికి 10,000 సార్లు ప్రయత్నాలు చేశారు. అనేక సార్లు ఓడిపోయి చివరికి బల్బును ఆయన కనుగొన్నాడు. ప్రపంచాన్ని వెలిగించినట్టుగా మనము గమనిస్తున్నాం. ఒకటి గమనించండి, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎన్ ఎనిమీ. రెసిలియన్స్ ఈజ్ నాట్ అబౌట్ నాట్ ఫాలింగ్ బట్ గెటింగ్ అప్ ఎవ్రీ టైమ్ యూ ఫాల్. అభివృద్ధి అంటే పడిపోకుండా ఉండడం కాదు, పడిపోయిన ప్రతిసారి లేవడం, నూతన ఉత్సాహంతో అభివృద్ధి వైపు దూచుకుపోవడం అని సత్యాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. నీ గతం ఏ విధంగా ఉన్నా కూడా నీ భవిష్యత్తు మాత్రము ఉజ్వలంగా ఉంటుంది. పౌలు గారే ఉదాహరణగా, గతము ఎంత భ్రష్టత్వమైనటువంటిది, ఆయన యొక్క భవిష్యత్తు వర్తమానం ఎంత ఉజ్వలంగా జరిగిందో ఇది చాలా చక్కని ఉదాహరణ అని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎవ్రీ ఛాలెంజ్ యు ఆర్ ఫేసింగ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ సంథింగ్ గ్రేటర్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్, ఇట్ ఈస్ బిగినింగ్ అని మీకు తెలియజేస్తున్నాను. నీవు ఎదుర్కొనే ప్రతి సవాలు కూడా నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తూ ఉంది. నీవు పడేటటువంటి కష్టాలు, నీ యొక్క ఆందోళనలు, నిద్ర లేనటువంటి రాత్రులు, ఇవన్నీ కూడా నిన్ను అద్భుతమైన విజయం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాయి అనేటటువంటి సత్యాన్ని మీ దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. కనుక ఎవరు తాను తక్కువగా అంచనా వేసుకోవడానికి వీల్లేదు. ఎవరు తన గురించి తాను తక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ వినూత్నమైనటువంటి వారే. జన్యు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు, ఒక తల్లిదండ్రికి 3 లక్షల మంది సంతానం కలిగినా కూడా వారందరినీ ఒకచోటి నిలబెడితే ఒకరిని పోలి మరొకరు ఉండడు. శరీర ఆకృతిని బట్టి, తెలివితేటలను బట్టి, ప్రవర్తనను బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి ఎవరు ఒకరిని పోలి మరొకరు ఉండరు. అంటే ఈ సృష్టిలో పూర్తి వైవిధ్యం ఉంది. నీవు భూమి మీద ఉన్నావంటే నీకంటూ ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉంది. నీవు చేసేటటువంటి కార్యాలు మరొకరు భూమి మీద ఎవరు చేయలేరు. భూమి మీద అసలు మాలిన వారంటూ అసలు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ విలువైనటువంటి వారేని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తున్నాం అనేటటువంటి గతము భవిష్యత్తును ఆటంకపరచలేదు. ఫాస్ట్ కెనాట్ డిటర్మైన్ ది ఫ్యూచర్ అనేటటువంటిది మరొక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా మరొక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తాం. అదేంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. మరొక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని మనము గమనిస్తూ ఉన్నాం. నీతిమంతులు విశ్వాస మూలంగానే జీవించాలి. విశ్వాసం ద్వారానే రక్షణ, విశ్వాసం ద్వారానే ప్రార్థనలకు జవాబులు, విశ్వాసం ద్వారానే ఆత్మీయమైనటువంటి అభివృద్ధి. ఒక వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోతే సమస్తాన్ని కోల్పోయినట్టే. దేవునికి మానవునికి మధ్య ఉండేటటువంటి సంబంధానికి ఒక పునాది వచ్చి విశ్వాసం. పునాది తీసివేస్తే భవనం ఏ విధంగా కూలిపోతుందో, విశ్వాసం అనేటటువంటిది కోల్పోతే ఈ యొక్క భక్తి జీవితం అనేటటువంటిది కుప్ప కూలిపోతుందని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. విశ్వాసం ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందగలము. అంటే మనము విశ్వాసం మూలంగానే జీవించాలి. అంటే అవిశ్వాసం ద్వారా ఆశీర్వాదాలను కోల్పోతాము అని సత్యాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వెళ్తున్నాను. అంటే మనము విశ్వాసం ద్వారానే జీవించాలని మనం చూస్తున్నాం.
మన యొక్క విశ్వాసం అనేది మన పరిస్థితులకు అతీతంగా ఉండాలి. మనము గమనిస్తే దేవుని యొక్క వాక్యములు ఈ విధంగా వ్రాయబడింది. రెఫరెన్స్లు చదవడానికి అవకాశం లేదు. అయితే నేను అట్లే చెప్పేస్తాను. గమనించండి. ఒకసారి ఎలీషా గారు అతని యొక్క శిష్యులు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళారు. ఒక శిష్యుడు మాను నరుకుతుండగా గొడ్డలి పిడి ఊడిపోయి ఇనుప గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. ఆ శిష్యుడు అన్నాడు, అయ్యా, ఈ యొక్క గొడ్డలి నీళ్ళలో మునిగిపోయింది, ఇది ఎరువుకు తెచ్చి ఉన్నది, అప్పుగా నేను తీసుకుని వచ్చాను, నాకు సమస్య అవుతుందని. అప్పుడు ఎలీషా గారు వెళ్ళి ఎక్కడ పడిందని అడిగి అక్కడ కొమ్మను నరిగి ఆ నీళ్ళలో వేసినప్పుడు గొడ్డలి తేలి. ఇక్కడ మనం చూస్తే గొడ్డలి నీళ్ళలో తేలుతుందా? తేలదు. అయితే తేలుతుందని ఆనాడు నిరూపించబడింది. ఈనాడు మనమంతా నమ్ముతున్నాం. గొడ్డలి నీళ్ళలో ఎందుకు తేలదు అంటే, ఇనుప ముక్క నీళ్ళలో ఎందుకు తేలదు అంటే, సైన్స్ చెప్తుంది నీటి సాంద్రత కన్నా ఇనుము యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇనుప ముక్క ఏది నీళ్ళలో వేసినా కూడా అది మునిగిపోతుంది. తేలడం అనేది సాధ్యం కాదు. వాస్తవం ఏమిటంటే ఇనుప ముక్క అయినటువంటి, ఇనుప ముద్ద అయినటువంటిది గొడ్డలి తేలదు అనేటటువంటిది వాస్తవమైనటువంటిది. అయితే తేలుతుందనేటటువంటిది విశ్వాసం. అంటే మన విశ్వాసం అనేటటువంటిది వాస్తవాలకు అతీతంగా ఉండాలి. వాస్తవాలు ఏమైనా కానీ గొడ్డలి తేలుతుందని నమ్మాలి. నీళ్లలో గొడ్డలి తేలుతుందనేటటువంటిది విశ్వాసం. కాబట్టి వాస్తవాలకు అతీతంగా ఉండాలి విశ్వాసం. నీ వాస్తవాలు ఏవైనా ఉండొచ్చు, అవి విశ్వాసం ఎదుట అవి నిలవవు అనేటటువంటి సత్యాన్ని మనం గమనించాలి. నీవు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండొచ్చు, కాబట్టి పరీక్షల్లో నీవు తప్పిపోయి ఉండవచ్చు, లేదా ఉద్యోగము రాకుండా ఉండొచ్చు, వివాహము జరగకుండా ఉండొచ్చు, నీ అప్పులు నీ శక్తికి మించినటువంటిగా ఉండొచ్చు, నీవు తీర్చలేకుండా ఉండొచ్చు, డాక్టర్లు చెప్పిండొచ్చు నీ యొక్క వ్యాధి నయం కాదు అని చెప్పి ఉండవచ్చు, నీ కుటుంబ పరిస్థితులు సరిగా లేకుండా ఉండొచ్చు, నీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండొచ్చు. వాస్తవ పరిస్థితులు అనేటువంటివి చాలా విపరీతంగా అధ్వానంగా ఉండొచ్చు. అయితే దేవుణ్ణి మనం నమ్మాలి. దేవుడు పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. డాక్టర్లు ఏం చెప్పినా, ల్యాబ్ రిపోర్ట్లు ఏం వచ్చినా, నీ వ్యాధి నయం కాదని చెప్పినా కూడా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్మాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. యేసు ప్రభు వారు అన్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయన అన్నాడు. నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు తెలియజేశాడు. దేవునికి అసాధ్యం ఏదైనా ఏది కూడా అసలు లేదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. విశ్వాసం అంటే ఇదే. గొడ్డలి తేలుతుందనేటటువంటిది విశ్వాసం. వాస్తవానికి విరుద్ధంగా ఉండొచ్చు, అయినా కూడా అది దేవునికి సమస్తము సాధ్యమే. గొడ్డలి నీళ్లలో తేలుతుంది, నా పరిస్థితులు మారుతాయి, నా యొక్క వ్యాధి నయం కాదని డాక్టర్లు చెప్పిన ల్యాబ్ రిపోర్ట్లు సాక్ష్యం ఇచ్చినా కూడా నా వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మడమే, నా పరిస్థితులు మారుస్తాడని నమ్మడమే, ఓటమిని విజయానికి మారుస్తాడు దేవుడు అని నమ్మడమే విశ్వాసం అని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. మరొక ఉదాహరణ కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి మీ దృష్టికి తీసుకొని రాదలిచారు. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత యేసు ప్రభు బేతనియ అనేటటువంటి గ్రామానికి వచ్చి సమాధి దగ్గరికి ఆయన వెళ్ళాడు. సమాధి బండను తీసేయండి అని అన్నాడు. అప్పుడు మార్త అనింది, ప్రభువా, లాజరు చనిపోయి 4 రోజులైంది, శవం వాసనను కొడుతుంది. ఈ 2 వాస్తవాలే, అబద్ధాలు కాదు. లాజరు చనిపోయి 4 రోజులైంది, చనిపోయిన తర్వాత ఏ శవమైనా 4 రోజుల తర్వాత వాసన. ఈ 2 వాస్తవాలే. అయితే ప్రభు అన్నాడు, మార్త,
నీవు నమ్మితే అద్భుతాన్ని చూస్తావని, దేవుని మహిమను నువ్వు చూస్తావని నీకు చెప్పలేదా అని అన్న. సమాధి పైన బండ తొలగించడాలంటే మానవ యొక్క సహాయము ఆయనకు అవసరం లేదు. ఆయన ఆజ్ఞాపించే సమాధి పైన ఉండేటటువంటి బండ ఎగిరి అవతల పడుతుంది. అయితే మానవులు విశ్వాసాన్ని కనపరచాలి. ఆయన విశ్వాసాన్ని కనపరచాలి. లాజరును బ్రతికిస్తాడని అనేటటువంటి విశ్వాసం వాళ్ళలో కలగాలి. అందుకనే మనుషుల చేత ఆయన బండను తీపించాడు. లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు బయటికి సజీవంగా బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవాలు విశ్వాసం ఉందా నిలువవు అని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి వాస్తవాలు ఏమైనా కూడా విశ్వాసం రంగం మీద దిగింది అంటే వాస్తవాలు అనేటటువంటి నిలువు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి. ఇదే చాలా ముఖ్యమైనటువంటి విషయం అని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నా. గల్తీలకు రాసినటువంటి పత్రిక మనకు ఉద్బోధించేది ఏంటంటే గొప్ప ఆధ్యాత్మిక సత్యం మన ముందు ఉంచి నీవు దీన్ని అనుసరించాలి అని మనకు ఉద్బోధించేది ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి. పరిస్థితులు ఎంత కఠినమైనటువంటివి కూడా నీవు విశ్వాస మూలంగా జీవించాలని దేవుని యొక్క వాక్యమును ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి అనేకమైనటువంటి సత్యాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సమయము కాబట్టి కావస్తుంది కనుక అనేకమైనటువంటి విషయాలను కాబట్టి విపులంగా నేను చెప్పలేను. మనము గల్తీలకు రాసినటువంటి పత్రికలో కొన్ని ముఖ్యమైనటువంటి 3 ముఖ్యమైన సత్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అవి ఏమిటంటే మనుషుల మెప్పు కోసం కాక దేవుని యొక్క మెప్పు కొరకు మనము జీవించాలి. మనుషులను సంతోషపెట్టేవారు కాక దేవుణ్ణి సంతోష పెట్టడం పైన మాత్రమే మనము గురి కలిగి ఉండాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి సత్యం. రెండవ ముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే ఫాస్ట్ కెనాట్ డిటర్మైన్ ది ఫ్యూచర్. నీ యొక్క గతము నీ యొక్క భవిష్యత్తును నిర్ణయించలేదు, ఆటంకపరచలేదు. నీ యొక్క గతము ఏ విధంగా ఉన్నప్పుడు కూడా నీ యొక్క వర్తమానాన్ని నీ యొక్క భవిష్యత్తును అద్భుతంగా ఉజ్వలంగా నీవు తీర్చిదిద్దుకోవచ్చు అనేది రెండవ ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం. మూడవది ఏంటంటే మనము విశ్వాస మూలంగానే జీవించాలి. మన యొక్క విశ్వాసం అనేది ఇప్పుడు పరిస్థితులకు అతీతంగా ఉండాలి. కాబట్టి మన పరిస్థితులకు పైన విశ్వాసం ఉండాలి. పరిస్థితులు పైన విశ్వాసం ఉండాలి. కాబట్టి విశ్వాసం ద్వారా ఎప్పుడైతే పరిస్థితులను మనం గద్దిస్తామో పరిస్థితులు మారిపోతాయి. విశ్వాసం ద్వారా పరిస్థితులు మనం గద్దించాలి. ఏంటి గడ్డు పరిస్థితులైనా క్లిష్ట పరిస్థితులైనా కూడా విశ్వాసం ద్వారా మనం గద్దిస్తే పరిస్థితులు ఆటోమేటిక్ గా మారిపోతాయని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి మనము విశ్వాస మూలంగానే జీవించాలి కానీ వెలుచూపును బట్టి కాదు అనేటటువంటిది మూడవ ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మీ ముందు ఉంచాను. ఇంకా చాలా ఉన్నాయి గలతీయులకు రాసిన పత్రికలో ఇలాంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో వాటిని గురించి కూడా మనము సవివరంగా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ఇంతతో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా బర్నబా గారికి, పెద్దలందరికీ, పరిశుద్ధులకు, విశ్వాసులు, సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ముగిస్తాను. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన ఆత్మ నిమిత్తము దీవించునుగాక. గలతీయులకు రాసిన పత్రికల నుంచి అపోస్తుడైన పౌలును ఉదాహరణకు తీసుకొని మనుషులను సంతోషపెట్టిన యొక్క భక్తుల యొక్క చరిత్ర గుర్తు చేసిన మన ప్రియులు వెంకటరమణ అంకుల్ గారికి ప్రభు పేరట వందనములు. ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. ఎస్ రాజన్న గారు ప్రార్థన చేస్తారు. ఎస్ రాజన్న, వర్ణవశనం మ్యూట్ ఆన్ చేయండి. ప్రార్థన చేయండి అన్న. దయగలిగిన తండ్రి, మంచి దేవా, నీకు వందనాలను స్తుతిస్తున్నాం నాయన. ఉదయ కాలము ప్రియులు వెంకటరమణ గారిని
బలపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాటకి వందనాలు ప్రభా. అవును తండ్రి, మనుషులను సంతోషపెట్టుట అనే విషయం ప్రభా మాట్లాడినారు. ఈ రోజున ప్రభా మరి మనుషులను సంతోషపెట్టడానికే ప్రసంగాలు, మనుషులను సంతోషపెట్టడానికే పరిచర్లు నన్ను ఎలా జరుగుతుండగా, మరి నిదాసులు పౌలు గారైతే నువ్వు ఇచ్చిన నడిపింపు చొప్పున, నీ ఆలోచన చొప్పున నీకు వ్యతిరేకమైన కార్యములు ఏది సంఘములో పరిచర్లో జరగకూడదని, ఒకవేళ మనుషులు బాధపడిన దూరమైన నీ మాటకు, నీ ఆలోచనకే లోబడి నీ కొరకు బ్రతికి నీ సేవ చేశాడు ప్రభా. అటువంటి తీవ్రత, అటువంటి మనసు నైనా మాకు కూడా సహాయపడమని స్తుతిస్తున్నాం. జరుగుతున్న పరిచర్లన్నిటిని జ్ఞాపకం చేసుకుని అటువంటి ఆలోచనను, అటువంటి నీ పరిశుద్ధ ఆత్మను ప్రభా ప్రతి ఒక్కరిలో పెట్టి నైనా మంచి పరిచర్య, మంచి సేవ ఈ భూమి మీద నీ నామములో జరుగుటకు సహాయపడమని, ఇదిగో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి పరిచర్యలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి ప్రయత్నాలను అందరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి సంతోషపరచండి. వాక్యం చెప్పిన ప్రియుల్ని మరింతగా ఆరోగ్యంతో, ఆత్మతో, ఆనందంతో అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుని మేలు చేసి ఇంకా నీ సన్నిధిలో నిశ్చితానుసారంగా దీవించి వాడుకుని మహిమ పొందమని, సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన స్తుతించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన రాజనకు ప్రభు పేరిట వందనాలు. వందనాలు. దినం 4462వ దినాన ప్రారంభం నుంచి చివరి వరకు ప్రభు మనకు సహాయం చేసి చక్కగా నడిపించినందుకు ప్రభుకు స్తోత్రాలు. ప్రార్థించిన రవి మనోహర్ అన్న గారికి, అలాగే పాట పాడిన జయచంద్ర అంకులకు, వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసిన బర్నబాస్ అన్నకు, వాక్యం అందించిన మన ప్రియులు పెద్దలు వెంకటరమణ అంకులకు, ముగింపు ప్రార్థన చేసిన రాజన్నకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తుంటున్నాను. ముందున్న సమయం బర్నబాస్ అన్నకు అప్పగిస్తుండగా ఆ ప్రకటన చేసి ముగిస్తారు.